తన్నుకుపోయే గద్ద రెక్కలు విప్పి చత్రం పట్టింది. గురువుగారు, మనకు దొరికాడు కాబట్టి అడ్డబొట్ట, ఆ గరుత్మంతుడు తీసుకొచ్చాడు కాబట్టి నిలువు బొట్ట. రెండూ కాదు, సాక్షాత్తు అమ్మవారి అంశ. రానున్న కాలంలో ప్రజలే అతని ఊపిరవుతారు. న్యాయస్థాపనే అతని ఉద్యమం అవుతుంది. అంటే రాజవుతాడా? అంతకు మించిన సైనికుడవుతాడు. జనావళి మెచ్చే జనసేవకుడవుతాడు. ఈ పిల్లవాడు అంతటి వీరుడవుతాడు అంటే మీరే అతనికి తగినట్టు మంచి పేరు పెట్టండి స్వామి. నువ్వే అన్నావుగా వీరుడని. ఆ హరిహరాది శక్తులు కలగలిసిన వీరుడు. హరిహర వీరమన్ను.